మనలో కూడా దేవుడు అనేక ఆధిక్యతలు ఇస్తూ ఉంటాడు. అనేక వరములతో ప్రభువు మనల్ని నింపుతాడు. అనేక అభిషేకములతో ప్రభువు మనల్ని నింపుతాడు. అనేక తలంతులతో ప్రభువు మనల్ని నింపుతాడు. ఇదిగో నీవు అనేక సందర్భాల్లో ఒక్క పూట పాపము కోసము, ఒక్క పూట పరిస్థితుల కోసము, క్షణిక సుఖాల కోసము, క్షణిక ఆనందాల కోసము దేవుడు నీకు దయచేసిన వరములను కోల్పోతున్నావేమో ఒకసారి ఆలోచించే. దేవుడు నీ మీద ఉంచిన అభిషేకాన్ని నువ్వు కోల్పోతున్నావు, ఆలోచించే ఒకసారి. అనేకులకు దేవుడు వాక్యమును ప్రకటించుటకు, అనేకులకు ప్రభు పాటలు పాడుటకు, ఆరాధన చేయడానికి, సంఘ పరిచర్య కొనసాగించడానికి అనేకులకు ప్రభు అనేక ఆధ్యాత్మిక వరాలను ఇస్తూ ఉంటాడు. కానీ అనేకులు ఏ రీతిగా బ్రతుకుతారో తెలుసా? క్షణిక సుఖం కోసం, క్షణిక ఆవేశముతో అనేకులు దేవుడిచ్చిన ఆధిక్యతను కోల్పోతూ ఉంటారు, దేవుడిచ్చిన ఘనతను కోల్పోతూ ఉంటారు. ఇదిగో దేవుడు ఒక్కసారి నీకు అనుగ్రహించిన దానిని నీవు వర్ధిల్లింప చేసుకోబోతే, ఒకవేళ నీవు గొయ్య తీసి తవ్వి పాతి పెట్టేసిన స్వభావంలో ఉంటే దేవుడు ఏమంటాడో తెలుసా? ఇదిగో అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటాడు. బహు జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా.